నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సి నవీన్ పొలిశెట్టి సినిమా అనగనగా ఒక రాజు మొత్తానికి అయితే రిలీజ్ అయిపోయింది. అంటే మనం ట్రైలర్ చూసినప్పుడు మనకు అర్థమైంది ఇది అవుట్ అండ్ అవుట్ కామెడీ. అంటే నవీన్ పొలిశెట్టి అంటేనే నార్మల్గా మాట్లాడినా కూడా తనది కామెడీ ఉంటుంది. మరి ఈ సినిమాలో అసలు ఈ సినిమా పాజిటివ్స్ నెగిటివ్స్, అసలు సినిమా ప్రేక్షకుల్ని అసలు ఎంత అలరించింది అనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం. నమస్తే. అనగనగా ఒక రాజు నవీన్ పొలిశెట్టి గారి సినిమా. మామూలుగానే తన ఒక స్టాండప్ కమీడియన్. ఇంకా సినిమా పరంగా చూసుకుంటేనైతే తనది కామెడీ టైమింగ్ అయితే సూపర్బ్ ఉంటుంది. మరి ఈ సినిమా ఎలా ఉందంట? నవీన్ పొలిశెట్టి అనే ఒక మనిషి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్తో తనకున్న ఒక టాలెంట్ స్టాండప్ కామెడీ మంచి షోస్ ఇస్తా, సినిమాలలో ట్రై చేస్తా. అంతకుముందు అప్పుడెప్పుడో అయింది ఒక హిందీలో ఒక షార్ట్ బాగా వైరల్ అయింది, చాలా వైరల్. అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఇంగ్లీష్ రాకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి అని. ఎగ్జాక్ట్లీ అట్లా చాలా సినిమాలు చేశాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అక్కడక్కడ అలా అడప తడప కనిపిస్తా. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ సినిమాలో ఒక చిన్న రోల్ అట్లా అప్పట్లో రవితేజ గారు చేసేవాళ్ళు కదా, అట్లా చిన్న చిన్న అలా చేశాడు. విజయ్ దేవరకొండ కూడా చేశాడు కదా. అవును, అందులో కూడా ఉన్నాడు విజయ్ దేవరకొండ. అయితే అట్లా చిన్న సినిమాలు చేసుకుంటూ అందరికి ఫోటోలు పంచుకుంటా నాకంటూ ఓ రోజు వస్తుందని చెప్పి ఎదురు చూసినటువంటి ఒక ఔత్సాహిక హీరో. అతనికి అనుకోకుండా ఒక మంచి సబ్జెక్ట్ పడింది, జాతిరత్నాలు. అంతకుముందు ఏం చేసినా అదే ఏజెంట్ సాయి శ్రీనివాస్తో అతనికంటూ ఇతనితో కూడా సినిమాలు తీయొచ్చు, ఇతను ఒక హీరో అని పడింది. జాతిరత్నాలు అనే సినిమా ఎక్కడికో తీసుకెళ్ళింది. ఇప్పుడు యూత్ అందరికీ కనెక్ట్ అయ్యి ఎప్పటికప్పుడు మీమ్స్ ట్రోల్స్ క్రియేట్ చేయగలిగితే చాలు కదా. ఇప్పుడు ఆ డైలాగు నాతోనే ప్రాబ్లం అయిపోతే చెప్పు నేను వెళ్ళిపోతా, అది అందరూ వాడారు. అట్లా ఈయన డైలాగులు కానీ చిట్టి డైలాగులు కానీ వాట్ ఎవర్, అమ్మాయిలకు కూడా చిట్టి చిట్టి పేరు పెట్టుకుంటే చిట్టి నీ నవ్వంటే సాంగ్ హిట్ అవ్వడం. డిజిటల్ కూడా అంతే కదా. అట్లా సడన్గా ఒక ఇది వస్తుంది. అంతకుముందు గుంటూరు అవన్నీ సినిమాలు చేసినా కూడా అబ్బాయికి దాంతో బాగా విపరీతమైన గుర్తింపు వచ్చింది. అట్లా ఈయనకి బాగా విపరీతమైన గుర్తింపు వచ్చింది. నెక్స్ట్ దీనికి ఈజ్ని కంటిన్యూ చేసేలాగా మళ్ళీ అలాగే అనుష్కతో ఒక మంచి సినిమా మిస్టర్ పొలిశెట్టి. ఇప్పుడు ఇది ఇట్లా ఈయనకు మంచి జర్నీ పడిందని అనిపించింది యాక్చువల్గా చెప్పాలంటే. ఇతనితోనే సినిమాలు ఎందుకు తీయాలి? ఇప్పుడు డీజేటీలో ఆయనతో సినిమాలు ఎందుకు తీయాలంటే ఒక టైప్ ఆఫ్ స్లాంగ్ ఆయన సృష్టించుకున్నాడు. అట్లా వెళ్ళిపోతే ఆయనకి ఇష్టం. ఇప్పుడు వీటీవీ గణేష్ ఉన్నాడు, ఆ గొంతు ఆయన ఉపయోగించుకుంటూ వాడుతున్నారు కదా. అట్లా ఏదన్నా ఒక డిఫరెంట్ మేనరిజం ఉంటే దాన్ని వాడుకొని దాన్ని బేస్ చేసుకొని సినిమాలు తీయాలని ఉత్సాహం చూపించే జనాలు ఉంటారు. అదే దీంతోనే చాలామంది హీరోలు ఎప్పట్లో వెళ్తూనే ఉన్నారు. ఇప్పుడు స్టాండప్ కామెడియన్తో నేను సినిమా తీయాలి అంటే ఏ సిచ్యువేషన్ అయినా అలా పేలాలి. డైలాగ్సే మెయిన్ ఇక్కడ, స్క్రీన్ ప్లే కాదు. స్క్రీన్ ప్లే ఎలా ఉన్నా ఎంత ఇబ్బంది పడ్డా ఏం పడ్డా ఆ పంచ్ డైలాగులు పడతా ఉండాలి ప్రతి నిమిషానికి, ప్రతి దానికి, ఏ సిచ్యువేషన్కి అయినా సరే. అట్లా వీళ్ళకంటూ ఒక సపరేట్ స్టోరీ ఏం అక్కర్లేదు. నువ్వు ఏ సిచ్యువేషన్ ఇచ్చుకున్నా దాన్ని వాళ్ళకి మలుచుకుంటూ కామెడీ చేసుకుంటూ వెళ్తారు. ఇప్పుడు వీళ్ళకి ఇచ్చిన స్క్రిప్ట్ ఏంటి అనుకుంటే, వీళ్ళ తాత పెద్ద జమీందారు కానీ ఇక్కడ ఏం మిగిలిచ్చింది ఏం లేదు. పేరుకే పెద్ద జమీందారు గారు పేరు సూపర్ అండి అంటారు కానీ అక్కడ ఏం లేవు జేబులో. ఎట్లా ఏం చేయాలి అనుకుంటే దీన్ని అమ్మలేము, బతకడానికేమో కష్టం. ఎలా బతకాలి సమాజంలో? అట్లా అన్నట్టే బతకాలి. జబర్దస్త్ కిట్లు బోల్డ్ వచ్చాయి ఇలాంటి కాన్సెప్ట్స్ పైన. ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో ఒక మంచి డబ్బున్న మహారాణి టైప్ అమ్మాయిని, రాజకుమారిని పెళ్లి చేసుకుంటే ఆమెతో పాటు డబ్బు వస్తుంది కదా, బాగా రిచ్ ఆమెను పెళ్లి చేసుకుంటే అలా బతికేయచ్చు అని ఒక ప్లానింగ్. ఇప్పుడు నీకేంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ క్యారెక్టరైజేషన్ చూపించడానికి కొన్ని స్టాండప్ కామెడీ పంచులు వేసుకుంటూ స్టార్ట్ చేస్తారు సినిమా. నెక్స్ట్ నీకు ఇచ్చిన టాస్క్ ఏంటి? చిల్లర లేవు, చిల్లర కావాలంటే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. ఆ వెతుకులాటలో నువ్వు ఎంతమందిని అయితే వెతుక్కుంటా ఉంటావు, ఈమె అని అక్కడ కామెడీ పండుద్ది. నెక్స్ట్ వెతుకులాటలో ఒకరు ఫిక్స్ అయిపోతారు, వాళ్ళు ఎట్లాగైనా వాళ్ళే మన హీరోయిన్ అవుతారు. మనకు తెలిసిందే ఇట్లాంటి స్క్రిప్ట్స్. అయిన తర్వాత ఈమెను కన్విన్స్ చేయాలి కదా, మరి నువ్వు వెతుక్కున్నావు ఈమె అని, మరి ఆమెను కూడా నీతో పెళ్ళికి ఒప్పించాలి కదా, నీ ప్రేమను యాక్సెప్ట్ చేయాలి కదా. సో ఈ క్రమంలో నువ్వు ఆమెని ప్యాంపరింగ్ చేసే విషయాల్లో మళ్ళీ కామెడీలు పండుతూ ఉంటాయి.
అదొక టాస్క్. సరే మొత్తానికి పెళ్ళయింది, తర్వాత ఏంటి సిచ్యువేషన్, ఎలా లీడ్ అయింది, అసలు మీరు నిజంగా సుఖంగా ఉన్నారా లేదా, నీకు ధనదాహం కోసమే పెళ్లి చేసుకున్నావు, చివరికి మారావా లేదా, ఇట్లా నీకు బోల్డ్ అని సిచ్యువేషన్స్ ఎంచుకొని వీళ్ళ ట్రావెలింగ్ అనేది స్టార్ట్ అయింది సినిమా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు. ఇట్లాంటి సినిమా స్టాండప్ కమెడియన్ని పెట్టి తీసినంత మాత్రాన ఆయన మీదే నెట్టాల్సిన అవసరం లేదు. డైరెక్టర్ కూడా కొంచెం దాన్ని చెక్కితే ఓ పరిపూర్ణత వస్తుంది. అలా డైరెక్టర్ కూడా తన పనితనాన్ని పూర్తిగా చూపించాడు. ఎక్కడ ఎమోషన్స్ పండాలి, ఎక్కడ మెసేజ్ ఇవ్వాలి, ఎలా ఎండ్ చేయాలి, ఎలా కొత్తగా ఉండాలనే విషయంలో కసరత్తులు కూడా చేశారు. అలా ఈ సినిమా పూర్తిగా గట్టెక్కింది. మంచి మంచి కమెడియన్లను పెట్టుకోవడం, ఈయన కూడా స్వతహా స్టాండప్ కమెడియన్ కాబట్టి ఆయన శైలి, అండ్ పైగా గత సినిమాల హిట్ కాబట్టి ఆ భారాన్ని మొయ్యాలి, నెక్స్ట్ సినిమాని ఇంకా పైన పెట్టాలన్న ఒక బరువైన బాధ్యత ఉంటుంది, దాన్ని నెరవేర్చాలి. వీటన్నిటిలోనూ వీళ్ళు సక్సెస్ అయ్యారనే చెప్పుకోవాలి. ఇంకా చెప్పాలి అంటే నటీనటుల పర్ఫార్మెన్స్ అందరూ కూడా మంచి టాలెంటెడ్ నటులే కాబట్టి వాళ్ళ పరిధి మేరకు చాలా బాగా నటించారు. టెక్నికల్ ఆస్పెక్ట్స్ కూడా సినిమాకి ఇంపార్టెంట్. ఎంత వీళ్ళు టాకీ పాట పూర్తి చేసి ఎడిటింగ్కి ఇచ్చినా తర్వాత వీళ్ళు కలిపేవి సినిమా నిలబెట్టే రేంజ్లో ఉండాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, సాంగ్స్ చాలా బాగున్నాయి, నెక్స్ట్ ఎడిటింగ్ కూడా క్రిస్పీగా ఉంది. అండ్ ఇవన్నీ ఎంత కుదిరినా కథ ఉన్నా ఏమున్నా నీకు మంచి నిర్మాత ఉండాలి, అనుకున్నది అనుకున్నట్టు ఖర్చు పెట్టగలిగే అంత ప్రతి అంటే చాలా కథను నమ్మో, నటులను నమ్మో, ఎందుకు నమ్మో, మంచి నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి. నిర్మాత మంచి డబ్బులు పెట్టాడు. ఎవ్రీథింగ్ 360 degreesలో ఎక్కడ కూడా మచ్చలేని సినిమా. కాకపోతే నారీనాథ్ నర్మమురారితో కాంపిటీషన్కి వచ్చింది. వీళ్ళకి కూడా ఒక రోజు అటు ఇటు డివైడ్ చేసినా బాగుండేదేమో అనిపించింది, బట్ ఇట్స్ ఓకే. 2 సినిమాలు చాలా బాగున్నాయి, అందులో ఈ సినిమా కూడా చాలా బాగుంది. దీనికి 5 out of 5 రేటింగ్ ఇవ్వచ్చు. ఎక్కడ కూడా నెగిటివిటీ అసలు నెగిటివ్ అనేది లేదా సినిమాలో ఎక్కడ, అంటే ఈ సీన్ లేకుండే బాగుండు, అసలు ఈ డైలాగ్ ఇక్కడ వాడాల్సిన అవసరం లేకుంటే ఇంకో 4 సీన్లు యాడ్ చేస్తే బాగుండు, ఇంకా ఈ సినిమా ఇంకా సేపు ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ వచ్చింది. అంటే చాలా రోజుల తర్వాత మీ దగ్గర నుంచి ఇలాంటి మాటలు నేను వింటున్నా. ఎందుకంటే చాలా వరకు చూసుకున్నట్టయితే ఈ గతంలో వచ్చిన సినిమాలు, అంటే ఈ హీరో సినిమా అనట్లే, సినిమాలు వచ్చిన తీరు చూసుకున్నట్టయితే ఏది కూడా అంత మంచి టాక్ వచ్చింది లేదు. సినిమాల రేట్లు, టికెట్ ప్రైస్ మాత్రం చాలా పెరిగిపోయి, టాక్ మాత్రం అస్సలు ఫ్యాన్స్ దగ్గర నుంచి, ముఖ్యంగా చెప్తాంటే ఫ్యాన్స్ కూడా అదేంటి మన హీరో దగ్గర నుంచి ఇలాంటి సినిమా వచ్చింది అని చెప్పేసి వాళ్ళు బాధపడిన సినిమాలు ఉన్నాయి. సో అలాంటిది ఈసారి సంక్రాంతికి మంచి సినిమాలు వచ్చాయని అనుకోవచ్చా? పండగని స్టార్ట్ చేశాడు రవితేజ. భర్త మహాశైల విజ్ఞప్తితో భోగి మొదలైంది. మకర సంక్రాంతి రోజు చాలా హ్యాపీగా 2 సినిమాలు వచ్చాయి. ఇలా ఈ సంక్రాంతిని కుటుంబ సమేతంగా హ్యాపీగా ఆనందంగా ఎంజాయ్ చేయొచ్చు. అన్ని మూడిటికి 3 సినిమాలు బాగున్నాయి. మొత్తం 3 ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, 3 ఫ్యామిలీ ఎంటర్టైనర్సే. ఇందులో 2 సినిమాలకి పోలికలు కూడా చాలా ఉంటాయి. అండ్ ఇది కొంచెం డిఫరెంట్. ఈ సినిమాలు ఏంటంటే నీకు పోలికతో పోల్చాలంటే ఆ పిల్లోడు ఉన్నాడు, ఆ మౌలి, లిటిల్ హార్ట్స్ అన్నాయి, ఆ పిల్లోడు కూడా స్టాండప్ కమెడియన్. అలాంటి వాళ్ళని పెట్టుకుంటే అట్లా సిచ్యువేషన్స్ క్రియేట్ చేసుకుంటూ ఒక అంటే సిచ్యువేషనల్ కామెడీ పండించుకుంటూ డైలాగ్స్ మెయిన్ బేస్ వెళ్ళాలి. ఇక్కడ కూడా అలాగే జరిగింది. నిండుగా ఉంది సినిమా, చాలా బాగుంది. సంక్రాంతికి అయితే ఈసారి ఎవరు అసలు నిజంగా చెప్పాలంటే డిసప్పాయింట్ అవ్వరు. ఎటు వెళ్ళినా నవ్వులే, ఎక్కడికి వెళ్ళినా నవ్వులే. నీకు ఇక్కడ దొరకలేదా అటు పో, అటు దొరకపోతే ఇటు పో, నువ్వు ఎందులో కూర్చున్నా ఫుల్గా ఎంటర్టైన్ అయ్యి బయటకు అయితే వస్తాం అట్లా. అంత బాగున్నాయి సినిమాలు అయితే. మ్యూజిక్ పరంగా ఈ సినిమా ఎలా ఉందంట? మ్యూజిక్ పరంగా చాలా బాగుంది. టెక్నికల్ వాల్యూస్ అన్ని బాగున్నాయి, యాక్టింగ్ బాగుంది, డబ్బింగ్స్ బాగున్నాయి, ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. ఒక మేకప్ అంటావా, ఇది మనం ఎడిటింగ్లో చూసుకోవాలి కానీ వీళ్ళ తప్పు కాదు. నువ్వు కెమెరాలు ఎలా తీసావు, కొన్నిసార్లు నువ్వు మస్కరా వేసింది కూడా అవి కనిపిస్తూ ఉంటాయి. అవును, కొంచెం బాల్స్ లాగా. నీ ఐ షాడోలో నువ్వు వేసే షేడ్స్ కూడా కనిపిస్తాయి, నువ్వు వేసే క్లోజ్కి. లిప్స్టిక్లో కూడా నువ్వు ఇప్పుడే రుద్దావని తెలుస్తా, డ్రై అయిపోతుంటది, కొన్నిసార్లు ప్యాచెస్ వస్తూ ఉంటాయి, కొన్నిసార్లు మేకప్ ఇక్కడ ప్యాచ్లు వస్తూ ఉంటాయి. అంత ఇది చేద్దాం పోనీ అక్కడ ఏమన్నా అయినా నీ వాళ్ళ టెక్నాలజీ బాగా డెవలప్ అయింది కదమ్మా. ఇవన్నీ ఏమన్నా మళ్ళీ ఎడిటింగ్లో కరెక్షన్స్ చెయ్యాలి, అక్కడ కరెక్షన్ మళ్ళీ డిఐ కలరింగ్లో ఉన్న కరెక్షన్స్ చేసుకోవాలి. ఇవి లేకుండా అంటే మరి దగ్గర క్లోజ్అప్ వేసినప్పుడు ఆ మేకప్ నువ్వు వేసినట్టు మేకప్ తెలుస్తుంటే ఇబ్బంది అనిపిస్తుంది. బట్ ఈవెన్ దో ఈ సినిమాకి కన్విన్స్ అవ్వచ్చు, ఎందుకంటే మహారాజే కదా, నువ్వు మేకప్ వేసుకోవడం తప్పే ఉంది. నీకు మేకప్ కలర్ తెలియాలని లేదు కదా, యూ కెన్ యూజ్ ఇట్. ఓకే, మొత్తానికి అయితే సూపర్గా
మంచిగా ఉంది సినిమా. సో ఫ్యాన్స్ కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్తున్నారు. ఇంకా మరి వచ్చిన 3 సినిమాలు కూడా. సో ఈ సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ వద్ద మరి ఏది ఫస్ట్ ప్లేస్లో ఉంటుందా? ఏం లేదు మా థియేటర్కి వెళ్ళిపోండి బ్లైండ్గా, అంతే అంటారు. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చోండి, అన్నీ బాగుంటాయి అంతే. సో మరి కలెక్షన్ల పరంగా ఏ సినిమా ఉంటుందో కూడా చూడాలి కదా. కలెక్షన్స్ వస్తాయి. ఈ సినిమాలకు లాంగ్ రన్ ఎక్కువ ఉంటుంది. ఇలాంటి వాటికి చూస్తానే ఉంటాం, ఎప్పుడైనా చూస్తానే ఉంటాం. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.